పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. అంజిరెడ్డి గారు, మీ పక్కనే ఎస్సీ మీకు కూతవేటు దూరంలో ఉంటుంది. అక్కడ చూసాము ఒక పరిస్థితులు విద్యార్థులను ఈడ్చుకెళ్తున్నారు, ఇంకొక పక్క విద్యార్థులు మాత్రం ససేమీరా వెనక్కి తగ్గమని చెప్తున్నారు. అసలు ఎస్సీ భూములు ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు, ఎస్సీకి సంబంధం ఉందా లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడో ల్యాండ్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ టోటల్ ఇండియాలోనే ఫేమస్ ఉంది. ఆ ఫేమస్ ఉన్న యూనివర్సిటీలో 400 ఎకరాలు, అక్కడ అన్ని పక్షులు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉంటే, లేదా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఇమ్మీడియట్లీ విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూడండి, యాక్చువల్లో వేరే సిటీలో 800 ఎకరాలు నువ్వు అగ్రికల్చర్ అది చెట్లు గిట్లు నాటి దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. వర్షాలు వచ్చినా కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది సిటీలో. మీకు ఒకవేళ దీని మీద ఏదన్నా ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ అంటున్నాం, ఐటీ డెవలప్మెంట్ ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, దానికి ఇచ్చి డెవలప్ చేసుకోండి. ఈ 400 ఎకరాలు ఏదైతే విద్యార్థుల మీద ఉందో విద్యార్థుల మీద ఎన్ని డెవలప్ చేసుకోవాలి, లేకుంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేయండి, ఇంకో కాంప్లెక్స్ చేయండి. మీకు మొన్న మీరు మాట్లాడేది ఏంటంటే డబ్బులు లేవు, కేవలం డబ్బుల కోసానికి అమ్మి పరిపాలన చేద్దామను, పరిపాలన చేత కానప్పుడు దిగిపోవాలి, డబ్బులు నుంచి సర్కారు రావాలి. దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నది విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు. వేరే రాష్ట్రాల గిట్ట తీసుకుంటా ఉంటే 18%, 18% బడ్జెట్ అలొకేషన్ చేశారు. ఈ కేవలము 7% బడ్జెట్ అలొకేషన్ చేసుకొని చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే ఉందో ఒకటి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి విద్యార్థులను ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో, సెంట్రల్ యూనివర్సిటీలో బీసీ పర్మిషన్ లేనిది పోలీసులు ఏ విధంగా పోతారు? పోలీసులు ఏ విధంగా పోయి లాఠీ చార్జ్ చేస్తారు? విద్యార్థుల మీద జుట్టులు బట్టి లాగుతారా మీరు? ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ. మేము వాళ్ళు ఎంబడి ఉంటాం. వాళ్ళకు ఏంటంటే ల్యాండ్ కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. విద్యార్థుల మీద ఒకటే ఉంది, ఏదైనా ఎడ్యుకేషన్ కోసం డెవలప్ చేయండి, కొత్త యూనివర్సిటీ తీసుకురండి, దాన్ని ఏదైనా కావాలంటే అలొకేషన్ చేయండి. మీరు ఏంటంటే పప్పు బెల్లాలు లేక అమ్ముకోనికి దాంట్లో మీరు ఏంటంటే 400 ఎకరాల్లో అమ్మడానికి మీరు ప్రపోజల్ పెడతా ఉన్నారు, అంతేగాని ఏపీఐసి టీజీఐసి కూడా ఇస్తలేరు, ఇంకో దానికి ఇస్తలేరు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా నష్టం జరగకుండా, విద్యార్థులు ఏంటంటే క్యాంపస్ లోపల హయ్యర్ అథారిటీ ఓన్లీ వైస్ ఛాన్సలర్ కాకుండా మీరు ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారు? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఆడపిల్లల్ని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే మీరు మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు, దానిలో కూడా మాట్లాడారు డబ్బులు లేవంటారు. కనీసం ఏంటంటే రిటైర్మెంట్ వాళ్ళకి 8,000 కోట్లు ఇవ్వాలి, ఆ డబ్బులు లేవంటున్నాం. దేనికి డబ్బులు లేవంటున్నాం? అందుకోసానికి అమ్మనుకున్నాం. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమ్మనీయకుండా మేము అడ్డుపడతాం. దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియదు. ఎప్పుడు వెళ్తున్నారు? పార్టీ వెళ్ళాలని డిసైడ్ చేసినట్టు తెలిసింది. ఎప్పుడు వెళ్తున్నారు? మీరు కూడా అందులో ఉన్నారా టీంలో? అందరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరూ వెళ్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ఈ రేపు ఎల్లుండో కార్యాచరణ కమిటీ ప్రకటిస్తూ ఉన్నారు. దానిలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి మేము వాళ్ళకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తాం. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? గెజిట్ వచ్చిందా? గజిట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. గజిట్ నోటిఫికేషన్ వచ్చిన ఎంబడే మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. యాక్చువల్ 2వ తారీఖు అనుకున్నాం, ఇంకా గజిట్ నోటిఫికేషన్ రాలేదు. గజిట్ నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్లీ ప్రమాణ స్వీకారం చేసుకొని కార్యాచరణ కూడా ముందుకు పోతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఎస్సీకి సంబంధించినటువంటి భూములు కేవలం డబ్బుల కోసం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కలిసి పోరాడతామని చెప్పి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.